గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్ ఈరోజు అటైర్ చూడగానే నాకు వచ్చిన క్వశ్చన్, ఎందుకని ఇంటర్వ్యూకి కూడా లుంగిలో వచ్చేసారు? చాలా మంది నన్ను లుంగిలోనే గుర్తుపడతారమ్మా. లుంగిలో గుర్తుపడతారు ఖచ్చితంగా. ఇన్ కేస్ నేను లుంగి లేకుండా బయటికి వెళ్ళాను అనుకోండి, మీరు లుంగిలో రాలేదు, లుంగిలో వచ్చిందంటే బాగుండు అంటారు. ఈవెన్ ఆఫీస్ కూడా లుంగి వేసుకొని వెళ్ళొచ్చు కదా అని అడిగారు కూడా చాలా మంది. సో అలాంటి క్వశ్చన్ మళ్ళీ రాకూడదని చెప్పేసి నేను లుంగిలోనే వచ్చాను. ఇంటర్వ్యూ కూడా లుంగిలో. బ్రాండ్ అంతే. బ్రాండ్ అంటే ఆఫీస్కి పోయినా బయట ఎక్కడికి వెళ్ళినా ఇంకా లుంగి వేసుకొని తిరగాలి మీరు గుర్తుపట్టాలంటే. ఫ్యాన్స్ కోసం అయితే తప్పకుండా చేయాలి అలాగా. అంతేనా? కాదన్నా, నిజంగా మీ బావ బంగారం, అదే మా బావ బంగారం అంటే బావా అని మీరే చెప్పేసుకున్నారు, బంగారం అని కూడా మీరే చెప్పేసుకున్నారా? అది నేను చెప్పడం కాదమ్మా, నా బామ్మర్దులు వాళ్ళు మా బావ బంగారం అని నన్ను ప్రేమగా పిలుస్తున్నారు. అది నేను చెప్పట్లేదు, నేను చెప్పాను ఎప్పుడన్నా మా బావ బంగారం అని చెప్పేసి వాళ్ళు పిలుస్తున్నారు. అందరు అభిమానంతో మా బావ బంగారం అని ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు పిలిచాక ఛానల్ పేరు పెట్టుకున్నారా? ఛానల్ పేరు పెట్టుకున్న వాళ్ళు పిలుస్తున్నారా? లేదమ్మా, ముందుగా బావ అనే ఒక పేరు వచ్చిన తర్వాతనే ఓకే మనం ఏదో మళ్ళీ కొత్త పేరు పెట్టి జనాలకు ఇంట్రడ్యూస్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి మా బావ బంగారంగా దాన్ని నామకరణం చేశారు. ఎవరిది ఐడియా మా బావ బంగారం అని పెట్టారు? ఛానల్ ఐడియా వచ్చేసి నాదేమ్మా, అంటే ఆ పేరు టైటిల్ నాదే, నామకరణం మాత్రం జయకృష్ణ చేత చేయించా. జయకృష్ణ చేయించారు, 999 ఇండియా జయకృష్ణ. అవునమ్మా. ఓకే, ఆ ఛానల్లోనే బావా అని గుర్తింపు వచ్చింది మీకు. అవునమ్మా. కదా. ఓకే, సో మీ గురించి మాట్లాడదాం, ఈ ఛానల్ యూట్యూబ్ గురించి మాట్లాడే ముందు మీ ప్రస్థానం, మీ చైల్డ్హుడ్, దీని గురించి మాట్లాడదాం. ఎక్కడి నుంచి అన్నా మీరు? మాది కడప దగ్గర మాధవరం అమ్మ, సిద్ధవటం మండలం. మా నాన్నగారు వచ్చేసి వీవర్ అనమాట, అంటే మగ్గాలు నేస్తాం, చీరలు నేస్తాము. మేము ముగ్గురము, మా అక్క, మా అన్న, నేను. మా నాన్న మగ్గం నేస్తూనే మా ముగ్గురిని చదివించాడు. ఇప్పుడు ప్రస్తుతం మా అన్న వచ్చేసి 888 DM కర్నూలులో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. మా అక్క వచ్చేసి కడపలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో FBOగా వర్క్ చేస్తుంది. సో నేనే అనమాట లాస్ట్కు యూట్యూబ్కి వచ్చారు. సో దీనికి కూడా ఒక చిన్న కారణం అయితే ఉంది, అంటే ఒక చిన్న మలుపు ఉంది. ఆ మలుపు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఏం చదువుకున్నారన్న మీరు? నేను డిప్లొమా కంప్లీట్ చేశాను, ఓపెన్ డిగ్రీ కూడా చేశాను. మరి ఎందుకు జాబ్ ఏం ట్రై చేయలేదా? ఎప్పుడు? ఆల్రెడీ జాబ్ చేస్తున్నానమ్మా నేను. ఇప్పుడు ఇంజనీర్గా చేస్తున్నాను నేను. ఓకే, స్టిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పి. ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ఓకే, దానికి ముందు అంటే నేను డిప్లొమా అయిపోయిన తర్వాత నాకు రైల్వే లోకో పైలట్లో జాబ్ వచ్చింది. ఓకే, జాబ్ అంటే అదే ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినాం, తర్వాత ఫిజికల్ ఒక సైకో టెస్ట్ అని ఒకటి ఉంటుంది. సో అది క్వాలిఫై అయినాం. ఆఫ్టర్ దాట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆ మెడికల్ కాడ లోకో పైలట్ కాబట్టి ఐసైట్ వచ్చేసి 6/6 ఉండాలమ్మా. నాకు 0.25 అనమాట. 0.25 అనేది అది మైనర్ అనమాట, మేజర్ ఇష్యూ కాదు. అక్కడ నేను లంచం ఇవ్వలేక జాబ్ని అయితే కోల్పోయాను. అంటే అది ఎలా చెప్పాలంటే, మనం గవర్నమెంట్ తప్పు చేయడం అని కాదు, కానీ కొన్ని చోట్ల ఒక వేలో వెళ్తేనే పనులు అవుతాయమ్మా. నాకు ఆ వే తెలీదు. ఆ జాబ్ కోల్పోయిన రోజు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఓకే, ఏంటి జాబ్ పోయిందని? అంటే చెప్తానా కదమ్మా, అది యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ ఇంటర్వ్యూకి వచ్చి ఈవినింగ్ ఫెయిల్ అయితే ఎవరు పెద్ద ఫీల్ అవ్వరు. రైల్వే జాబ్ అనేది 6 monthsకి ఒకసారి ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ రావడం, కానీ ఇలా 2 yearsలో ఊరు మొత్తం తెలిసిపోయింది మా బంధువులు. అంటే గర్వంగా మేము చెప్పుకున్నాం, మా నాన్న కావచ్చు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అనేట్టు అందరం చెప్పుకున్నాం అనమాట. మా నాన్న మరీ ప్రౌడ్గా చెప్పుకున్నాడు, నా ముగ్గురు పిల్లోళ్ళు సెంట్రల్ అంటే గవర్నమెంట్ జాబ్లు వచ్చేసినాయి అని మా నాన్న చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాడు. అది ఫెయిల్ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, మా నాన్న కళలో బాగా చూడలేను అని అక్కడే సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఒక్క నిమిషం అనుకున్నా, ఓకే ఇంతటితో నా లైఫ్ ఇక్కడ చావాలనుకున్నా, ఇంతటితో నా లైఫ్ని ఆపేద్దాం, అంటే నా కోరికలను ఆపేద్దాం, అడక్కదినైనా మా అమ్మ వాళ్ళని సాకాలి అనే ఒక చిన్న సంకల్పంతో ఇంటికి వచ్చానమ్మా. లేకుంటే ఈరోజు ఈ బాబా బంగారం మీ ముందు ఉండేవాడు కాదు. మామూలు మీ ఫ్యామిలీ మంచి రిచ్ ఫ్యామిలీ బానే ఉంది. రిచ్ ఫ్యామిలీ కాదమ్మా. మీ నాన్నగారు వీవింగ్ చేస్తే కనీసం అంటే నెలకు అప్పట్లో ఒక చెప్పేది 40 years నుంచి నెలకు 2000 3000 వస్తాయి. అందరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. ఈవెన్ 10th వరకు ఇంటర్ కావచ్చు అంతా తెలుగు మీడియమే అనమాట.
చాలా కష్టపడ్డాడమ్మ. మా అమ్మ చదువుకునేది 5వ తరగతి, మా నాన్న 7వ తరగతి వరకు చదువుకున్నారు. వాళ్ళకి చదువు రాకున్నా కానీ చదువు విలువ తెలిసి పక్కన కూర్చొని మాకు చదువు చెప్పేవాళ్ళు అనమాట. ఓకే. సో మీ నాన్న కళల్లో బాధ చూడలేను, జాబ్ బాధ చూడలేనని కాదు కానీ ఆశలు పెట్టుకున్నాం బాగా. అదేలేండి, జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ సెటిల్ అయిపోవచ్చు, హ్యాపీగా చూసుకోవచ్చు మా నాన్నని అనేసి ఆ రోజు అలా చాలా అనుకొని పెద్ద డెసిషన్ అన్న, సూసైడ్ చేసుకోవాలని. లేదు మరి దీనికి కూడా ఇంకో కారణం ఉంది. ఓకే. నేను టాలెంట్ ఉంది కానీ కొంచెం అల్లరి అనమాట. ఇంట్లో లాస్ట్ పిల్లోని కాబట్టి ఇంట్లో చిన్నప్పటి నుంచి కొట్టేది లేదు. సో 10th సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను అనమాట. మా అక్క స్కూల్ సెకండ్, మా అన్న స్కూల్ థర్డ్. నేను సెకండ్ క్లాస్లో పాస్ అయినా కూడా స్కూల్ ఫస్ట్ అని చెప్పేవాడిని. అంటే తప్పేం చెప్పాలా, సెకండ్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ అని చెప్పేవాడిని అనమాట. అతి తెలివి ఎక్కువ నాకు. ఆ అతి తెలివితో ఇంటర్ ఫెయిల్ అయినా, సర్వం సమర్పయామి. తర్వాత ఇంకా మా నాన్నతో నేను చదవలేను, మగ్గం పెట్టేసి నేను కూడా చీరలు వేసుకుంటాను. మా నాన్న అప్పటికి అంటే చదువు విలువ తెలుసు కాబట్టి ఆయనకు, లేదు నువ్వు నాతో పాటే మగ్గం వేసుకో, నీకైతే సపరేట్గా ఏం పెట్టను అని చెప్పేసి 2 years నేను మగ్గం వేసాను. ఓకే. ఇంటర్ 2 years ఆపేసి అదే ఫెయిల్ అయిన తర్వాత ఒక 2 years మగ్గం వేసాను అనమాట. సో చేనేత వృత్తి అంటే వృత్తి అనేది, చేతి వృత్తి అనేది ప్రతి ఒక్కరికి రావాలనేసి మా అమ్మ నేస్తుంది. మా అన్నయ్య కూడా ప్రొఫెసర్ అయినా కూడా మా అన్న కూడా వచ్చు, మా అక్క కూడా నేసింది. సో అలా 2 years అయితే మగ్గం వేసాను. ఒక యాక్సిడెంట్ జరిగింది, అంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి పడ్డాను అనమాట. అప్పుడు యాజ్ యూజువల్గా నా చెయ్యి మొత్తం కాలిపోయింది, అంటే స్కిన్ మొత్తం కాలిపోయింది అనమాట. ఒక 1 month బెడ్లో ఉన్నాను. నా 18 years అలా ఉంటాయి, 18, 19 అలాగా. అప్పుడు 1 month బెడ్లో ఉన్న లేలేని పరిస్థితి. అప్పుడు మా అమ్మ మా నాన్న నాకు ఈవెన్ A to Z వాళ్ళే చేసేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు రియలైజ్ అయినామా లైఫ్ అంటే ఏంది, ఫ్రెండ్స్ తిరగడం ఇదంతా లైఫ్ కాదు. మనకు తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా. సో వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి అనేసి అప్పటి నుంచి మళ్ళీ ITI కట్టుకొని అప్పుడు స్కూల్ సెకండ్, కాలేజ్ సెకండ్ వచ్చా. ఇది మాత్రం కాలేజ్ కరెక్ట్ సెకండ్. సెకండ్ క్లాస్ కాదు, డైరెక్ట్ సెకండ్ వచ్చారు. ఆ తర్వాత డిప్లొమా వచ్చేసి డైరెక్ట్ అడ్మిషన్ జరిగాయి. అప్పుడు స్పాట్ అడ్మిషన్ జరిగాయి. అక్కడ కాలేజ్ ఫస్ట్ వచ్చా. ఇది కూడా డైరెక్ట్ కాలేజ్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ బ్యాచ్ మాదే అనమాట. అప్పుడు ఫ్యాకల్టీ కూడా లేదు. రాజంపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదివాను నేను. సో ఫ్యాకల్టీ లేకున్నా కానీ, అంటే కొత్త కాలేజ్ కదా, ఒకే ఫ్యాకల్టీ 2-3 సబ్జెక్ట్ టీచ్ చేసేవాళ్ళు. మాకు కొంచెం అంటే నేను ఎన్ని దాటుకోమన్నట్టు కొంచెం మెచ్యూర్ మైండ్ ఉండేది. సో నేను కూడా 2-3 సబ్జెక్టులు డౌట్ లేనట్టు చెప్పుకుంటూ ఏదో ఒక విధంగా అయితే కాలేజ్ ఫస్ట్తో వెరీ గుడ్. చాలా హ్యాపీ. అదే నేను కూడా షాక్ అయ్యాను. ఇంకా మా కాలేజ్ స్టాఫ్ ఇదంతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత ఇంకా రైల్వే జాబ్ అని చెప్పాను కదా, ఆ రైల్వే జాబ్ పోయిన తర్వాత ఒక 2 months చెక్ పోస్ట్లో గార్డ్గా వర్క్ చేశా. చెప్పాను కదా మా అడుక్క తినైనా మా అమ్మ వాళ్ళని సాకాలనుకునే వచ్చానని. చెక్ పోస్ట్లో గార్డ్గా చేశారు. ఇంత చదువుకొని నాతో పాటు ఇంకొక అబ్బాయి 10th ఫెయిల్ అయిన అబ్బాయి కూడా సేమ్ వర్క్ చేసేవాడు. అక్కడ మళ్ళీ రియలైజ్ అయినా, ఒక చదువుకోనోడు అదే పని చేస్తున్నా, చదువుకొని నేను అదే పని చేస్తున్నా, ఇది నాకు చదువు తగ్గ పని కాదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా కంపెనీ లేకొచ్చేసి ఇప్పుడు ఈ జాబ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ జాబ్ అదే చెప్తున్నా కదమ్మా, అది అంత ఈజీగా అయితే నేను వచ్చింది కాదు కాబట్టి, ఇన్ని స్ట్రగుల్స్ పడ్డాను కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయకూడదు. అంటే లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసి మళ్ళీ దాన్ని సెటిల్ చేసుకోవడం కోసం లైఫ్ను ఆల్మోస్ట్ నాకు 30 years అయిపోయినాను నా మ్యారేజ్ టైంకి. అదే నాకు ఆ రైల్వే జాబ్ వచ్చింది 24 yearsకి నేను సెటిల్ అయిపోయి ఓ లైఫ్ ఉండేది. అలాంటి తప్పు ఎవరు చేయకూడదనే ఉద్దేశంతో నాకు ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇప్పటికి మా ఊర్లో చాలామంది పిల్లకాయలు ఎలా ఉండాలి, లైఫ్ అంటే ఏంది, ఫ్రెండ్షిప్ ఎంతవరకు హాయ్ బాయ్ వరకు ఉండొచ్చు, అంతేగాని తల్లిదండ్రులను ఏదైనా విషయం కోసం ఎదిరించడం కానీ అది నాకు నచ్చదమ్మా. సో ఆ విధంగా అందరికి హెల్ప్ చేస్తూ వచ్చాను. అదే మనము ఏదైనా అయిపోయిన తర్వాతే మంచి చెప్తాం పక్కన వాళ్ళకి, అంటే అక్కడ చూసేసి వచ్చిన తర్వాత చెప్తే వీళ్ళైనా బాగుపడతారు అనే ఒక ఆలోచన ఉంటుంది కదా, అలా అనుకున్నాను. మా మామ పిల్లలు ఉన్నారు, మా మేనమామ పిల్లలు, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా, అంటే నా టీనేజ్ అప్పుడు చిన్న పిల్లలు అనమాట, వాళ్ళు స్కూల్ డేస్ నుంచి కూడా చెప్పేవాడిని అనమాట లైఫ్ అంటే ఏంటి. పాపం వాళ్ళు బాగా చదువుకుని, ఒక అబ్బాయి డాక్టరు, ఒక అబ్బాయి ఇంజనీరు, మాతో పాటు వీడియోస్ చేస్తాడు చరణ్ అనే అబ్బాయి ఇంజనీర్ అనమాట. ఇంజనీర్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళ అన్న వచ్చేసి డాక్టరు. సో ఇంకొక మా మేనమామ కొడుకు వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు. అదే చెప్తాను కదా, ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు పరిచయం అయితే
వాళ్ళకి చెప్పేది ఫస్ట్ లైఫ్ గురించే. లైఫ్ గురించి సెట్ అవ్వండి ముందు, చూసుకోండి life ని. లైఫ్ ఏంటి, కాదు మామూలు మీ ఫ్యామిలీ మంచి రిచ్ ఫ్యామిలీ బానే ఉంది రిచ్ కదా. ఫ్యామిలీ కాదమ్మా. మీ నాన్నగారు వీవింగ్ చేస్తారు. వీవింగ్ చేస్తే కనీసం అంటే నెలకు అప్పట్లో ఒక చెప్పేది 40 years నుంచి మ్మ్. నెలకు 2000 3000 వస్తాయి. ఓ అందరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. ఓకే. ఈవెన్ 10th వరకు ఇంటర్ కావచ్చు అంతా తెలుగు మీడియమే అనమాట. మ్మ్. చాలా కష్టపడ్డాడమ్మ. మా అమ్మ చదువుకునేది 5వ తరగతి, మా నాన్న 7వ తరగతి వరకు చదువుకున్నాడు. వాళ్ళకి చదువు రాకున్నా కానీ చదువు విలువ తెలిసి పక్కన కూర్చొని మాకు చదువు చెప్పేవాళ్ళు అనమాట. ఓకే. సో మీ నాన్న కళల్లో బాధ చూడలేను, జాబ్ బాధ చూడలేనని కాదు కానీ ఆశలు పెట్టుకున్నాం బాగా. అదేలేండి, జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ సెటిల్ అయిపోవచ్చు. హ్యాపీగా చూసుకోవచ్చు మా నాన్నని అనేసి మ్మ్. ఆ రోజు అలా చాలా అనుకొని పెద్ద ఇంటికి డెసిషన్ అన్న, సూసైడ్ చేసుకోవాలను. లేదు మరి దీనికి కూడా ఇంకో కారణం ఉంది. ఓకే. నేను టాలెంట్ ఉంది కానీ కొంచెం అల్లరి అనమాట. ఇంట్లో లాస్ట్ పిల్లోని కాబట్టి ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి కొట్టేది లేదు. సో 10th సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను అనమాట. మా అక్క స్కూల్ సెకండ్, మా అన్న స్కూల్ థర్డ్. ఓకే. నేను సెకండ్ క్లాస్లో పాస్ అయినా కూడా స్కూల్ ఫస్ట్ అని చెప్పేవాడిని. అంటే తప్పేం చెప్పాలా, సెకండ్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ అని చెప్పేవాడిని అనమాట. అది తెలివి ఎక్కువ నాకు. ఓకే.